పాపా త్వరగా రా పాపా, అవతల టైం అవుతుంది. బాబు పక్కనే ఓ రిచ్ బిల్డింగ్ ఉంది పాప, బాగా డబ్బున్నోళ్ళు, పాపం వర్కర్స్ లేరంట. అందుకే మన నలుగురికి ఆ బిల్డింగ్ లో జాబ్ ట్రై చేశా. రిచ్ హౌస్ లో జాబ్ అంటున్నారు, ముందే చెప్పుంటే నేను సూట్ అది తెచ్చుకునేవాని కదా. రే గిరిగా, జాబ్ అనగానే ఏదేదో ఊహించుకోవద్దు. సూట్ కాదు, సూట్ అయ్యే మాటలు మాట్లాడు. బాబు ఆ బిల్డింగ్ లో మనకి వర్క్ ఏంటి? నేను వంటోడు, ఈడు పనోడు, నువ్వు ఆయా, ఆ తింగరదేమో స్వీపరు. అవును, తింగరదేది అది ఉంటేనే కదా నువ్వు ఉండాలి. నాకంటే ముందే లేచింది బాబు సార్, మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. ఇప్పటికే లేట్ అయిపోయింది, బయట చూద్దాం పదండి. పాపా పాపా పాపా, చూసావు పాపా, కోట్లాస్తికి వారసురాల్లా ఎంత రిలాక్స్ గా కాలు మీద కాలేసుకుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతుందో చూడు పాపా. బాబు సార్ ఎందుకలా లాక్కుంటారు? అడిగితే ఇచ్చేదాను కదా. పాపా పాపా పాపా, సే తింగరి, అవతల పనికి టైం అవుతుంటే నువ్వేంటే తీరిక కూర్చొని పేపర్ చదువుతున్నావు? చింతకి పనింటో చెప్పండి. నా రూమ్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటుందా, ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుందా? ఏ పనైనా గ్రౌండ్ ఫ్లోర్ నుండే ఉంటుంది, గ్రౌండ్ తోనే పని ఉంటుంది. స్వీపర్ నందిని ఇక్కడ అలాంటి పనులు చేయదు. ఏయ్ మతిగాని పోయిందా? మనం ఇప్పుడు సర్వెంట్సే, నోరు మూసుకుని పదా. కావాలంటే మీరు వెళ్ళండి, నేను రా. ఏ రోగం? రోగం కాదు, భోగం. ఇంకా సేపట్లో ఈ నందిని లక్షాధికారి కాబోతోంది. అప్పుడు పంచడానికి వీలు లేకుండా కావాల్సినంత పనులను పెట్టుకుంటాను. హే బేబీ, డే డ్రీమ్స్ వర్కౌట్ అవ్వదు. ప్లీజ్ నా మాట విని లెట్స్ గో టు వర్క్. కమ్. యు ఆర్ రైట్ పాపా. అయినా ఏం చూసుకునే తింగరి నీకు ధైర్యం? అసలు నీ ప్లాన్ ఏంటి దిల్లు? కిడ్నాప్. కిడ్నాపా? కిడ్నాప్ అనకే కిడ్నీ అప్ అయిపోతుంది. పడకండి బాబు సార్, పేపర్లో ఏ పేజీ చూసినా కిడ్నాపర్ల గురించి ఎక్కువగా రాస్తుంది. కిడ్నాపర్లు కోట్లు కోట్లు దోచుకెళ్ళిపోతున్నారు. అలా మనం కూడా బాగా డబ్బున వాళ్ళని చూసి కిడ్నాప్ చేసి కోట్లు కాకపోయినా కనీసం లక్షలైనా సంపాదించొచ్చు. ఎలా ఉంది నా ఐడియా? తింగరి, కిడ్నాప్ చేయాలంటే క్రిమినల్స్ అయి ఉండాలి, మనలాంటి కమెడియన్స్ వల్ల కాదే. ఎందుకు కాదండి? ఎందుకు కాదు? అరే అప్పటి మనీ సినిమా నుంచి మొన్నటి ధనలక్ష్మి ఐ లవ్ యూ సినిమా వరకు అన్ని మనలాంటి వాళ్ళ కాన్సెప్టే కదా. ఏ మెంటల్, అది సినిమాలో. దాన్ని మన సీరియల్ వాడతామంటున్నా. బేబీ, హౌ ఫార్ నువ్వు వేసిన ప్లాన్స్ లో ఇదే వెరీ డేంజరస్ ప్లాన్. ప్లీజ్ చేంజ్ యువర్ ప్లాన్ బేబీ. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. అయినా దీన్ని కిడ్నాప్ అని ఎందుకు అనుకోవాలండి? డబ్బున వాళ్ళ దగ్గర నుంచి మర్యాదగా డబ్బులు అడిగితే ఇవ్వరని కాస్త బెదిరించి డబ్బులు లాక్కుంటున్నావు అంతే. పనయ్యాక మళ్ళీ సేఫ్ గా వదిలేస్తాం కదా. ప్రాబ్లం లేదుగా. ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని ఇలా చూస్తున్నాను బాబా. తింగరి, ఇప్పటి వరకు మాతోనే ఆడుకున్నాం, ఇప్పుడు మా ప్రాణాలతో ఆడుకుంటున్నాం. లైఫ్ అండ్ డెత్ సమస్య అంటున్నా పాప. డోంట్ వరీ, నేను ఉన్నాను కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు లొకేషన్ చేంజ్ చేద్దాం. దిల్లు, ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు అంటే మేనేజర్ వెతకలేసి వస్తాడు. అవసరం లేదు, నేను చూపిస్తా రండి. తింగరి, విషయం ఏంటో చెప్పకుండా ఆయాసం వచ్చేలా తిప్పుతున్నావు కదే. ఈ ప్లేస్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. దేనికి దిల్లు? డెన్సిటీ కోసం. వై బేబీ, మనం కిడ్నాప్ చేసిన పర్సన్ ఇంట్లోనే పెడితే మన కిడ్నాపర్స్ కాదన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు 10 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వరు. అందుకే ఈ డెన్సిటీ. నువ్వు సూపర్ దిల్లు. గిరిగా, కోర్త మొహం పచ్చలైపోద్రా. టెన్ సెటప్ అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పనులు తెలుసా? మన దగ్గర ఈడ్చి తిన్నా పైసా లేదు. ఎక్స్పెన్సివ్ అంటున్నా పాప. ఏహే, మన దగ్గర ఇన్ని ఉండగా మళ్ళీ వేరేవి తెచ్చుకోవడం ఎందుకు? బాబా, మనం ఏం చేద్దామంటే ఓకేనా? ఇప్పుడు కిడ్నాప్ చేద్దాం. హలో,
ఇలా వెళ్తే మనమే కిడ్నాప్ చేసామన్న సంగతి ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చినట్టుంటుంది. గెటప్స్ చేంజ్. దిల్లు లాస్ట్ ఎపిసోడ్ లో వేసిన గెటప్స్ కే కాస్ట్యూమ్ బిల్ ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ గెటప్ చేంజ్ అంటే కొడతారేమో. అంత లేదు. నందిని ఇక్కడ. తింగరి ప్రతిదానికి నందిని ఇక్కడ అంటావు. తేడా జరిగి మేము ఇరుక్కున్న తర్వాత నందిని ఎక్కడా అని మేము వెతుక్కోలేమో. కిడ్నాప్ చేసిన తర్వాత చెప్తా పాప. నేనంతా సెట్ చేశాను. పదండి. లెట్స్ గో. తింగరి ఈ మంకీ క్యాపులతో పాటు స్వెట్టర్లు కూడా చెప్పుంటే బాగుండేది. ఈ చలికి చస్తున్నా. మనం అనవసరంగా ఈ బాబ్స్ అని తీసుకొచ్చామో దిల్లు. పాపం వయసు అయిపోయింది కదా, చలికే తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా కిడ్నాప్ ఏం చేస్తాడు? ఏంట్రా గిరిగా నోర్లేస్తుంది? కిడ్నాప్లు అంటే మీకు కొత్తేమో. అప్పట్లో నేను యూత్ లీడర్ గా ఉన్నప్పుడు కిడ్నాప్ అంటే నాకు కిళ్ళు ఫేక్ స్టాప్ చేసి షేక్ చేయకుండా స్టిక్ కరెక్ట్ గా పట్టుకో. పాపా తింగరి ఎంతసేపని ఇలా కూర్చోబెడతావే? మనకి డబ్బున్నోళ్ళు దొరికే. అయినా దిల్లు డబ్బున్నోళ్ళు ఈ రూట్ లోనే రావాలని రూల్ ఏమైనా ఉందా? ఇది డబ్బున్నోళ్ళు తిరిగే రూట్ బావా. అందుకే మన రూట్ క్లియర్ అవ్వాలంటే వెయిట్ చేయాలి. రైట్ బేబీ. అదిగా వస్తున్నాడు. అందరూ రెడీయా? రెడీ. చెప్పండి దిల్లు, అతను మనం చూసి అరిస్తే? బేబీ రివాల్వర్ తో షూట్ చేస్తే? అందుకే మన ఫేసులకు తగ్గట్టు ప్లాన్ చేయమని మొత్తుకునేది. ఇప్పుడు చూడు. ఆప్తారా? వాడు సైలెంట్ గా మనకు సరిగ్గా అయ్యే ప్లాన్ వేసా. ఇప్పుడు ఈ చేంజ్ తో మన లైఫ్ లో చేంజ్ అవుతాయి చూడండి. ఓకే. సూపర్ దిల్లు. నీ చిల్లర్ ప్లాన్ సూపర్ దిల్లు. ఇప్పుడు పొగడబెట్టావా? ఏడ్చాడు ముందు పదవే. హలో, స్మగ్లర్ తప్పించుకోండి సార్. ఎక్కడ లేడు సార్. ఓకే సార్. ఎస్ సార్. చూడండి, వీడు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. అగ్గిపెట్టె దగ్గర నుండి అణుబాంబు వరకు అన్ని స్మగ్లింగ్ చేస్తాడు. వీడిని 24 గంటలు వెతికి పట్టుకోవాలి. నువ్వు అటెల్ ఎత్తుకు. ఓకే సార్. ఎందుకు కొట్టావు పాపా? ఫుల్లుగా మంకీ క్యాప్ పెట్టుకో, లేకపోతే మనం ఎవరన్నది వాడు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాడు. పాపా అసలు వీడు కాన్షియస్ లోనే లేడు. వీడెలా ఐడెంటిఫై చేస్తాడు పాపా? ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయి. ఓకే. తింగరి ఇప్పుడేం చేయాలో చెప్పు. వీడి దగ్గర విలువని ఏమైనా ఉంటే దొబ్బుతాం. నేను చెప్పను. ఇందా కొట్టావుగా, హట్ అయ్యాను. నేను హర్ట్ అయితే ఇలాగే ఉంటుంది. టెల్ మీ. బాబు సార్, అనవసరంగా అడిగేందుకు తన్నించుకుంటారు. మేడం, వీడి దగ్గర వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే నొక్కేద్దాం అంటున్నాను. గ్రేట్ ఐడియా. వీడెవడో సూట్ వేసుకున్న సన్నాసిలో ఉన్నాడు. జేబులో ఒక్క పైసా లేదు. మరి నువ్వు కిడ్నాప్ చేస్తావు తెలిసి జేబుల్లో 2000 రూపాయలు కట్టలు పెట్టుకుని తిరుగుతాడు. తింగరి కొద్దిగా వాడు. అంటే ఏంటండి, మాకు తెలియలేదనా? నా నోటితో నేను చెప్పడం ఎందుకురా? మీరు ఆ విషయంలో ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. బాబు సార్, యూజ్లెస్ డిస్కషన్స్ స్టాప్ చేసి మ్యాటర్ ఏంటో చెప్పు. అలాగే. తప్పగా
కేసు కదా, ఇక్కడికే వచ్చింది. మరదే కిడ్నాప్ అంటే మనిషిని కాదు, వాళ్ళకి సంబంధించిన వాటిని కూడా కిడ్నాప్ చేయాలి. ఇందాక మీరు వీడిని కిడ్నాప్ చేస్తే నేను వీడి సూట్ కేసుని కిడ్నాప్ చేశా. అందుకేనా వీడిని మోసేటప్పుడు చాలా బరువు అనిపించాడు. సే తింగరే, డబ్బున్నోళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళలాగా డబ్బుని జేబులో పెట్టుకోరే, నాలాగా ఇలా సూట్ కేసులో పెట్టుకు తిరుగుతారు. ఇందులో హీనాతి హీనంగా ఓ 2 కోట్లైనా పట్టుకో పట్టుకో. దీనికి నంబర్లు ఉన్నాయి పాప. ఆ లుక్ అర్థం ఏంటి తింగరి? నేను మనిషిగా వీకేమో కానీ ఇలాంటి వాటిల్లో నేను స్ట్రాంగే. నా తెలివిని ఉపయోగించి ఎలా ఓపెన్ చేస్తారో చూడు. నువ్వు అన్నిట్లో వీకే, నేను ట్రై చేస్తా. ఒకసారి నన్ను ట్రై చేయనివ్వండి. పట్టుకోదిల్లు. తప్పది, తొక్కులో సుట్కి ఓపెన్ చేయడానికి ఇంత బిల్డప్ అవసరమా? తింగరి, మా వల్లే కాలేదు, ఇంకా నీ వల్ల ఏమవుద్ది? నందిని ఇక్కడ. పాపా 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 ఎందుకలా చూస్తున్నారు? ఏదో సెట్ చేసేది ఓపెన్ అయింది, అంత మాత్రానికి నేను 420లో చూస్తారంటే ముందు ఇందులో ఏముందో చూద్దాం. మామూలుగా అయితే నోట్ల కట్టల్ని సూట్ లో కంటే సూట్ కేసులోనే తీసుకెళ్తారని కొట్టేశా. నన్ను కొట్టడం కాదు పాప, ఆ కొట్టేదో వాడిని కొడితే మనకి డబ్బులు ఎక్కడున్నాయో చెప్తాను. ఇప్పుడు బాబు సార్ బ్రెయిన్ పనిచేయడం స్టార్ట్ చేసింది. పాప మేడం, మీరు అప్పుడప్పుడు బాబు సార్ ఇలాగే కొడుతూ ఉండండి. పాపా పాపా సే తింగరి, ముందు వీడి లేచే పని చూడు. కొంపదీసిపోయాడా? తింగరి, అనవసరంగా నన్ను ఇందులో కిరికించారు కదా. మీరు మర్డర్ చేసి మమ్మల్ని అంటారేంటండి? నేను మర్డర్ చేయడం ఏంట్రా? వీడిని కిడ్నాప్ చేసినప్పుడు మీరే కదా తలపై 2 సార్లు గట్టిగా బాదారు, దాంతో చచ్చిపోయి ఉంటాడు. గిరిగా అది కొడితే నన్ను అంటావేంట్రా? చూస్తుంటే ఆ తింగరిది నువ్వు కలిసి నన్ను సెంట్రల్ జైలుకి పంపించాలని స్కెచ్ చేస్తున్నట్టున్నారా? బ్రతికే ఉన్నాడు. అమ్మయ్యా. బేబీ, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? వీడు లేచేంత వరకు కూర్చుందాం. అమ్మా, సార్ లేదు సార్, ఇంకా దొరకలేదు సార్. అలాగే సార్, దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఇతన్ని ఎక్కడన్నా చూసారా? ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయి. నా వల్ల కూడా కాదు పాప మేడం. బాబా, నువ్వే ఏదో ఒకటి చేయి. వంట తప్ప ఇంకేదైనా చేస్తాను. తింగరి, ప్లాన్లు వేయటం కాదే, చివరి నిమిషం వరకు నాలాగా ఎనర్జెటిక్ గా ఉండాలి. పాపా, 5 minutes లో ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తా, పట్టుగా. థ్యాంక్ యూ బాబు.
తింగరి కావాలనే కిచెన్ లో ఎంటీ సిలిండర్ పెట్టావు కదా. నాకే అవసరం, సిలిండర్ అయిపోయిందేమో. యా బాబు, బేబీ చెప్పింది నిజమే. పుండు మీద కారం చల్లడం అంటే ఇదే. బాబు టైం బ్యాడ్ అయితే ఇలానే ఉంటుందంటున్నాడు పాప. ఓ గాడ్ బేబీ, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నేను బాబా వెళ్ళి పార్సిల్ తెస్తాం. మీరు మాత్రం వాడెక్కడికి వెళ్ళకుండా కాపలా కాయండి. ఫుడ్ మేమే తెస్తాం, మీరే కాపలా కాయండి. బేబీ చెప్పినట్టు చెయ్యి. అయితే ఓకే. పద బాబా. బాబా, ఈసారి కన్యశ్రీ సెంటర్ లో పార్సల్ తెద్దాం. అక్కడైతే ఒక మీల్స్ ని 4 తినొచ్చు. అలాగే దిలు, ఉండు, ఫుల్ మీల్స్ కి డబ్బులున్నాయో లేవో చూస్తా. దిలు, ఏంటో అలా అర్చో, కొంపదీసి డబ్బులు లేవా? చూడు, మన కిడ్నాప్ చేసి 2 నెలలు అయింది. అప్పుడే పోలీసులకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళకి అనుమానం రాకుండా మనం సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళిపోదాం పదా. చచ్చా, వాళ్ళకి మనమే కిడ్నాప్ చేసామని తెలిసిపోయినట్టుంది. నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టక బాబు. ఇలా రండి. నిన్నేరా బాబు. నేను అక్కడికి వెళ్తే మీరు అందరూ రావాల్సి వస్తుంది. అవునులే, మొత్తం పులిహోర చేసేస్తావు కదా. ఈ ఫోటోలోని వ్యక్తిని ఎక్కడైనా చూసారా? చెప్పండి, తెలుసా? ఇంత టెన్షన్ పడుతున్నాడంటే ఇది తెలిసే ఉంటుంది. రే, ఎక్కడ చెప్పు. అతను ఎవరు నాకు తెలియదు సార్. తెలియనప్పుడు ఎందుకు ఇంతలో భయపడుతున్నాడు? అంటే మా బాబుకి చెట్టులు వేసుకున్నప్పటి నుంచి పోలీసులు అంటే చాలా భయం. అంతే. ఓకే, ఇతను ఎక్కడ కనపడ్డా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. వెంటనే ఈ విషయం పాప బాబులకు చెప్పాలి. ఏమైంది రగిజా? సీరియస్ సిచ్యువేషన్ ఉంటుంది పాప. తింగరి, ఏం జరిగింది? మనం వీడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు తెలిసిపోయింది. మన మీద అనుమానంతో ఇంటికి కూడా వచ్చారు. నేనే డైవర్ట్ చేశాను. గేట్ తీసుకుంటేనే కానిస్టేబుల్స్ వచ్చారంటే ఇక వీధిలోకి వెళ్తే ఎస్పీలు, డిఎస్పీలు, కమిషనర్లు, వామ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. చూస్తుంటే పెద్ద విఐపిని కిడ్నాప్ చేసామేమో అనిపిస్తుంది. అయితే నేను పోతున్నా. ఎక్కడికి? ఇందులో నా తప్పేం లేదని పోలీసులు చెప్పడానికి. ఎందుకు కొట్టావు పాప? కొట్టాలా, షూట్ చేయాలా? ప్లాన్ అంతా వేసిన తర్వాత మిడిల్ లో డ్రాప్ అవుతానంటే నేను పాప పాప పాప. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు పాప. నువ్వే ఏదో ఒకటి ఫాస్ట్ గా చెయ్యి. పని చేద్దాం. వీడి ఇంకా లేవలేదు కాబట్టి వీడి ఫోన్ నుంచి వీడి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వీడిని మనం కిడ్నాప్ చేసామని డబ్బులు అడుగుదాం. ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా తెంగరే. పద బావా, మనం యూసఫ్ కూడా వెళ్దాం. బేబీ నో ప్లీజ్ ఇంటర్ఫియర్ ఇరిటేట్ చేయకు. బేబీ ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. వాట్ హ్యాపెండ్ బేబీ? చెదో సచ్చినాడు. దీనికి కూడా పాస్వర్డ్ పెట్టుకున్నాడు. నో చచ్చా, చెయ్యకి ఒక కిడ్నాప్ చేస్తే ఇన్ని ఆటంకాలు. ఫస్ట్ టైం మన ప్లాన్ ఫ్లాప్ అయింది. లేదు పాప మేడం, హిట్ అవుతుంది. ఒకసారి అది చూడండి. బాబా, వాడి నోట్ కి ప్లాస్టర్ తీ. డైరెక్ట్ గా వాడితే మ్యాటర్ మాట్లాడదాం. మీరు పోలీసులా? మైండ్ దొబ్బిందా? పోలీసులు ఎవరైనా ఈ గెటప్ లో ఉంటారా? నో రిచ్ బ్రదర్, వి ఆర్ కిడ్నాపర్స్. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మీకేం కావాలి? మాకు డబ్బులు కావాలి. అవి ఇస్తే వదిలేస్తాం. నన్ను వదిలేస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను. బాబు సార్ ఏం చేస్తున్నారు? ₹1,00,00,000 ఇస్తాను కదే. వెతికితే పైసా దొరకలేదు. కట్టు కానీ కోటేలు వేస్తాడు. కొట్టి పారిపోతాడు కానీ. ఓయ్, మేము నిన్ను నమ్మం. నీ ఫోన్ నుంచి మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి ₹1,00,00,000 తీసుకురమని చెప్పు. పాస్వర్డ్ పిన్ చెప్పు. 19888 ఫోన్ నెంబర్ 9848092920. మాట్లాడు. రేయ్,
అర్జెంట్ గా 1 కోటి రూపాయలు తీసుకొని రా. పిచ్చోళ్ళు, నేను స్మగ్లర్నని తెలియక 1 కోటి రూపాయలు అడుగుతున్నారు. వీళ్ళని అడ్డం పెట్టుకుని నేను ఎస్కేప్ అవుతాను. బాబా ఫోన్ చేసి ఎంతసేపు అయింది? 1 గంట ఉంటుంది. ఏయ్, డబ్బులు తీసుకొచ్చింది మీ తమ్ముడేనా? అవును. మరి ఇంకా రారేంటి? సే తింగరే, అదేం 10వ పాతికో కాదు, 1 కోటి రూపాయలు. నీలాంటి మిడిల్ క్లాస్ లెక్క పెట్టడానికి 1 రోజు పడుతుంది. బాబు సార్, ఒక పని చేద్దాం, మీరు నాతో పాటు మా ఇంటికి రండి, అక్కడ మీకు చెక్ ఇస్తాను. నో రిచ్ బ్రదర్, నువ్వు అక్కడి నుంచి చెక్ చేస్తే పాపా పాపా పాపా, నువ్వు కూడా మిడిల్ క్లాస్ దానిలో మాట్లాడతావేంటి పాపా? అరే, రిచ్ పర్సన్ మాట తప్పడని తెలుసు కదా పాపా. ఉండు, నేను కట్లిప్పు తీస్తాను. ఆగండి. వీడి ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే ఇక్కడ ఉన్నాడని తెలిసింది. మీరేనా కిడ్నాప్ చేసింది? సార్, మాకు ఈ కిడ్నాప్ కి ఎలాంటి సంబంధం లేదు సార్. మొత్తం ఈయన చేశారు. గిరిగా, ఇది అన్యాయం రా. తప్పించుకోవాల్సింది వేంట్రా, నువ్వెందుకు కంగారు పడుతున్నా? అంటే మీలో ఎవరు కిడ్నాప్ చేయలేదన్నమాట. గ్రాండ్ మదర్ ప్రామిస్ కూడా పోలీస్ బ్రదర్. బాబు సార్ మీద బొట్టు సార్. సరే అయింది. కానిస్టేబుల్, ఈ పేరు మోసిన ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఆమ్లెట్ పూరిని పట్టుకున్నామని చెప్పి రివార్డ్ 5 లక్షలు మనమే తీసుకుందాం. కానిస్టేబుల్స్, కట్లిప్పండి. అవును సార్, మేమే పట్టుకున్నాం. అమ్ముతోడు సార్, మేమే పట్టుకున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్. తప్పకుండా. కానిస్టేబుల్స్, మూవ్. తప్పకుండా. 5 లక్షలు.